తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్ల ఫైల్ మరోసారి రాజ్భవన్కి వెళ్ళింది. ప్రొఫెసర్ కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ పేర్లకు ఆమోదం తెలిపిన కేబినెట్ ఈ ఫైల్ను రాజ్భవన్కి అయితే పంపించింది. గతంలో వీళ్ళిద్దరి పేర్ల విషయంలో బీఆర్ఎస్ అభ్యంతరం తెలపడంతో వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని దాసోజు శ్రవణ్, కర్ర సత్యనారాయణ పేర్లను అప్పటి గవర్నర్గా ఉన్న తమిళిసై ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన విషయం కూడా మనకు తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో ఈ పేర్లను వెనక్కి పంపారు అప్పటి గవర్నర్ తమిళిసై. తాజాగా గవర్నర్ మారటంతో ఇబ్బంది ఉండదు అనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ శేఖర్ని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. శేఖర్, ఇప్పటికైనా ఆమోద ముద్ర లభిస్తుందా ప్రస్తుతం పంపించిన పేర్లు? ఎందుకంటే కొత్త గవర్నర్, సో ఇక ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ప్రభుత్వం ఉండదని భావిస్తున్న అప్డేట్ ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్? రైట్ హరి, గవర్నర్ కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ 2 పోస్టుల మీద దాదాపు 8 నెలలకు పైగానే ఫైట్ జరుగుతూ ఉంది. గవర్నర్ తమిళసై గవర్నర్గా ఉన్నటువంటి సందర్భంలో గత ప్రభుత్వం 2 పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో దాసోజీ శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను పంపింది. అప్పుడు ఆ గవర్నర్ కోటాలో కావాల్సినటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో, ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా వాళ్లకు లేవు అంటూ ఆమె రిజెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి 2 పోస్టుల భర్తీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2 పేర్లను పంపింది. అందులో ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి పేర్లను ప్రపోజల్గా పెట్టారు. ఆ సందర్భంలో దాసోజీ శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కారణం చూపి మమ్మల్ని రిజెక్ట్ చేశారు. మరి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరాం పేరును ఎట్లా ప్రపోజల్గా పెడతారు, గవర్నర్ ఎట్లా ఆమోదిస్తుంది అన్నటువంటి అంశం మీద హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చారు. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ప్రమాణ స్వీకారానికి రెడీ చేసుకున్నటువంటి సందర్భంలో హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది. వెంటనే మరొకసారి పరిశీలన చేయాలన్నటువంటి అంశం మీద ఆదేశాలు రావడంతో అవంతా కూడా ఆగిపోయింది. దాదాపు 2-3 నెలలకు పైగానే ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ రెండోసారి ప్రపోజల్ పంపింది. ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీ ఖాన్ పేర్లను మళ్ళీ పంపింది. ఇప్పుడు గవర్నర్ కూడా మారారు. ఇక ఒకసారి ఒకే పేర్లను 2 సార్లు క్యాబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్కు పంపితే ఖచ్చితంగా గవర్నర్ నుంచి సంతకం చేసి రావాల్సి ఉంటుంది, అప్రూవల్ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో కోర్టు కూడా మరోసారి జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా లేవు అన్నది నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం అట్లాగే మీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరూ కూడా ఆల్రైట్ శేఖర్, సో మొత్తానికి మార్గం సుగమం అయినట్టే. సో ఈ విషయంలో కోర్టు కూడా ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది కూడా ప్రస్తుతం ప్రభుత్వ భావన. మొత్తానికి వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీలుగా శాసన మండలిలో అడుగు పెట్టబోతున్నారు అనేది మాత్రం తెలుసు.